సర్వమానవాళ్ళు ఆ తోటలో ఉన్నారు. నువ్వు ఫలించితేనే సరే, లేకపోతే నరికి పడేస్తానంట. దేవుని కోపం వచ్చి వింటున్నారండి. ఒకసారి ప్రభు ఒక పెద్ద కేకేశాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపే అని పెద్దగా కేకేశాడు ప్రభు. అక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయము అక్కడ అర్థవంతంగా 37వ వచనంలో ప్రభు ప్రవక్తలను చంపుతున్నారు. నీతిమంతుడైన ఏబేలును చంపేశారు. నీతిమంతుడైన ఏబేలు రక్తం భూమిలో నుండి యేసయ్య పాదాలు దగ్గర మరపెడతా ఉంది. జకరియా అనే నీతిమంతుడు చంపేశారు. యోహాను నీతిమంతుడైన వాడు హేరోదు రాజు తల నరికేశాడు. ప్రభు కోపం వచ్చింది. యెరూషలేమా అని కేకేస్తా ఉన్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా ఎన్నో మార్లు నిన్ను నీ పిల్లలను చేర్చుకోవడానికి నా రెక్కలు నీకు చాపుతున్నాను. నువ్వు రాకపోయినావు, నా రెక్కల చాటుకు నువ్వు రాలేదు. భూలోకములో నీతిమంతులు చనిపోతున్నారు. భూలోకములో మంచి వాళ్ళు చనిపోతున్నారు. భూలోకములో మంచిని చెడగొడుతున్నారు. భూలోకములో నీతిమంతులకు ఏమాత్రం మేలు లేదు. దయచేసి వింటున్నారా? వినండి. సర్వలోక మానవాళ్ళందరూ ఈ తోటలో ఉన్నారు. ఈ తోట ఏమైపోయింది ఈరోజు? భూమి నలుదిక్కులు చూడండి. ఈ తోట ఏమైనా పనికొచ్చేటట్టుందా? ఎక్కడ చూసినా పనికిరాని ఆకులు, పనికిరాని కొమ్మలు. దేవునికి ఇవి ఇష్టం ఉండదు. నీలో మంచి ఒక పండు ఆయన తినాలని వస్తున్నాడు. అర్థమవుతుందండి? యెషయా గ్రంథంలో మనం చూస్తే 65వ అధ్యాయము 2వ వచనంలో లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా సృష్టికర్త అయిన దేవుడు ఈ తోట వైపు చేతులు చాపుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తోట వైపు చేతులు చాపుతున్నాడు దేవుడు. ఆ తోటలో నువ్వు ఉన్నావు. ఈరోజు ఆ తోటలో ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ తోటలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ తోటలో ధనవంతులు ఉన్నారు. ఈ తోట దేవుడేసిన తోట ఈ భూమి మీద. ఈ తోటని ఆయన ఇష్టపడాలని వచ్చాడు. ఈ తోటలో ఉన్న పండ్లను ఆయన తినడానికి వచ్చాడు. కానీ ఈ తోట చూస్తే ఆయనకి ఏడుపు వచ్చేసి ఆది కాండము